చందమామ కథ అంతరంగికుడు. మహేంద్రగిరిని పురంధరుడు అనే రాజు పాలించేవాడు. ఆయన రాజతంత్రం బాగా తెలిసినవాడే కాక గొప్ప కళాపోషకుడు కూడా. అందుచేత ఆయన వివిధ కళలలో ప్రతిభ గల వారిని అవకాశం దొరికినప్పుడల్లా సత్కరిస్తూ ఉండేవాడు. ఒకనాడు పురంధరుడి సభకు ఒక విదేశీయుడు వచ్చాడు. అతని పేరు శ్రీకంఠుడు. ఇతిహాసాలు రాయటం అతని వృత్తి. అతడు అనేక దేశాలు తిరిగి ఒక్కొక్క సంవత్సరం పాటు ఉండి ఆ దేశ భాష నేర్చుకుని సంవత్సరం పూర్తయ్యేలోపుగా ఆ దేశానికి సంబంధించిన చరిత్ర సమగ్రంగా రాసేసేవాడు. ఇలా అతను 14 భాషలలో ప్రావీణ్యం సంపాదించి 14 దేశాల చరిత్రలు రచించి ఇప్పుడు మహేంద్రగిరికి వచ్చాడు. అలాంటి వాడు తన రాజ్యానికి వచ్చినందుకు పురంధరుడు ఎంతో సంతోషించి, మా నగరంలో కూడా ఒక సంవత్సరం ఉండి మా దేశ చరిత్ర కూడా రాయండి, మీకు కావలసిన ఏర్పాట్లన్నీ నేను చూస్తాను అన్నాడు. అలాగే చేస్తాను, నన్ను ఏడాది పాటు మీ ఆంతరంగికుడిగా ఉంచుకొని మీ వెంట ఉండనివ్వండి, అందువల్ల నా పని తేలిక అవుతుంది అన్నాడు శ్రీకంఠుడు. అందుకు పురంధరుడు సమ్మతించాడు. శ్రీకంఠుడు అధికార రీత్యా రాజుగారి అంతరంగికుడి హోదా సంపాదించి రాజు వెంట విహారాలకు, వేటకు, యుద్ధాలకు సైతం వెళుతూ రాజుగారి పరిపాలన విధానాన్ని నిశితంగా పరిశీలిస్తూ అప్పుడప్పుడు నగరంలో పర్యటనలు చేస్తూ అన్ని రకాల వాళ్లతోనూ అనేక విషయాలు మాట్లాడుతూ కాలం గడపసాగాడు. అతను రాజుగారి అంతరంగికుడని నగరంలో అందరికీ త్వరలోనే తెలిసిపోయింది. అందుచేత అందరూ అతనికి ఎంతో గౌరవం చూపేవారు. నగరంలోని ధనికులు, వర్తకులు అతన్ని పిలిచి విందులు చేసేవారు. అతని ద్వారా లాభం పొందవచ్చునని వారి ఆశ. శ్రీకంఠుడు మహేంద్రగిరి చరిత్ర కూడా పూర్తి కావచ్చింది. ఒకరోజు రాజుగారు ఆ అసంపూర్ణ గ్రంథాన్ని తెప్పించుకొని చదివాడు. అందులో ఆ దేశపు ఆచారాలు, వ్యవహారాలు, ప్రజాక్షేమం కోసం రాజుగారు తీసుకునే ప్రత్యేక చర్యలు, రాజుగారికి సభా ప్రముఖులకు మధ్య ఉండే విశ్వాసము, సహకారము మొదలైనవన్నీ చక్కగా వర్ణించున్నాయి. ఈ నగర ప్రజలు అమాయకులు, రాజు ధర్మాత్ముడు, రాజోద్యోగులు అపారమైన రాజభక్తి గలవారు. అయితే ఈ నగరపు వర్తకులు, ధనికులు అక్రమంగా ధనార్జన చేసి మోసంతో జీవిస్తున్నారు అని శ్రీకంఠుడు ఆ గ్రంథంలో రాశాడు. ఈ చివరి మాట రాజుకు నచ్చలేదు. ఆయన శ్రీకంఠుని పిలిపించి, నీ గ్రంథం అంతా బాగానే ఉన్నది, అందులో వంక పెట్టడానికి ఏమీ లేదు. కానీ నా నగరంలోని వర్తకులు, ధనికులు స్వార్థపరులని, మోసగాళ్ళని రాశావు. ఇది ఎంతమాత్రమూ నిజం కాదు. వాళ్ళని గురించి నాకు బాగా తెలుసు అన్నాడు. నేను రాసిన దానిలో ఏమన్నా తప్పులుంటే క్షమించాలి. ఆ గ్రంథాన్ని పూర్తి చేసే లోపల తప్పులన్నీ సవరణ చేసి మరీ వెళ్ళిపోతాను అన్నాడు శ్రీకంఠుడు. ఈ మాటలతో రాజు తృప్తి పడ్డాడు. మర్నాడు శ్రీకంఠుడు నగరంలో గల గొప్ప ధనికులను, వర్తకులను చూడబోయి, రాజుగారు చక్రవర్తి గారికి కానుక పంపాలట, మీ వద్ద ఉన్న మేలు రకం వజ్రాలు జాబితా రాసుకొని ఇవ్వండి అని అడిగాడు. అయితే అతను కొందరి దగ్గర బంగారం కూడా పుచ్చుకున్నాడు. రాజుగారికి చాలా సన్నిహితుడు గనుక అందరూ అతనికి లక్షల విలువ చేసే వస్తువులను సంకోచించకుండా ఇచ్చేసి అతను తయారు చేసిన జాబితాల మీద సంతకాలు చేశారు. మర్నాడు తెల్లవారేసరికి క్రితం రాత్రి శ్రీకంఠుడు నగరం నుంచి పరారీ అయినట్టుగా పుకారు పుట్టి నగరమంతా పాకింది. కిందటి రోజు అతనికి వజ్రాలు, బంగారము ఇచ్చిన వాళ్ళందరూ జాబితాతో సహా రాజు వద్దకు వెళ్ళి, రక్షించండి మహాప్రభో, మీ ఆంతరంగికుడు మీ పేరు చెప్పి మమ్మల్ని దోచేశాడు. ధర్మప్రభువులు తమరు మాకు కలిగిన నష్టానికి పరిహారం ఇవ్వటం న్యాయం అని మొరపెట్టుకున్నారు. శ్రీకంఠుణ్ణి వజ్రాలు, బంగారము వసూలు చేయమని తాను వినియోగించలేదు కనుక అతను ధనికులను లూటీ చేసి పారిపోయి ఉంటాడని నమ్మి రాజు కోశాధికారిని పిలిచి ఎవరెవరికి ఎంత పరిహారం ఇవ్వాలో లెక్క పెట్టమన్నాడు. కోశాధికారి అందరి జాబితాలో తీసుకొని లెక్క కడితే వారికి పరిహారం ఇవ్వవలసిన మొత్తం ఖజానాలోనే లేదు. ఈ మాట విని రాజు కుంగిపోయాడు. ఇంతలో శ్రీకంఠుడు అక్కడికి ఒక పెద్ద సంచితో వచ్చాడు. అతను ఆ సంచిని రాజుగారి ముందుంచి ఆయనకు ఒక జాబితా కూడా ఇచ్చి,
ఎవరెవరి దగ్గర నేనేమేమి తీసుకున్నది జాబితా రాశాను. దాని ప్రకారం ఎవరి సొత్తు వారికి తిరిగి ఇప్పించండి అన్నాడు. శ్రీకంఠుణ్ణి చూడగానే ఫిర్యాదులు ఇచ్చిన వారికి ముచ్చెమటలు పోశాయి. రాజు ఇంకా ఏమీ అనకముందే వాళ్ళు రాజు ముందు సాష్టాంగపడి, మహారాజా, మేము సమర్పించిన జాబితాలు సక్రమంగా లేకపోతే క్షమించండి. అంతరంగికుడు పరారి అయ్యారని విని లోభబుద్ధితో జాబితాలు పెంచాము అన్నారు. రాజు వారి సొత్తు వారికి ఇయ్యటానికి నిరాకరించి వాళ్ళను పంపేసి శ్రీకంఠుడు తెచ్చిన సంచిని కోశాధికారి పరం చేసి ఖజానాలో చేర్చమన్నాడు. తరువాత ఆయన శ్రీకంఠుడితో, నీ గ్రంథంలో అబద్ధం అంటూ ఏమీ లేదని నిరూపించడానికి చాలా శ్రమపడ్డావు అన్నాడు. గొప్ప వాళ్ళను గురించి నిజం రాయటానికి ఇలాంటి పాటలు చాలా పడాలి మహారాజా. ఇది కూడా ఒక కళ అన్నాడు శ్రీకంఠుడు. తరువాత అతను పురంధరుడి వద్ద గొప్ప సన్మానము, అంతులేని బహుమానాలు పొంది మరొక దేశానికి వెళ్ళిపోయాడు. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిట్టిపొట్టి కథల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.